హలో, నేను సిఎస్ రావు. కళాకారులకి ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు అని అంటారు. కళలు అందరి కోసం, కళ కోసం కాదు, అందరి కోసం అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ విషయంలో మంగ్లీ కొంత డీవియేట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు 9 పాటలు పాడించాలని చెప్పేసి ఆ పార్టీ అనుకుంది మంగ్లీతోటి. కానీ మంగ్లీ నిరాకరించింది అనేది ఇప్పుడు టీడీపీ వాట్సాప్లో తిరుగుతున్నటువంటి సమాచారం గ్రూపుల్లో. ఆ రోజున మంగ్లీ పాటలు పాడటానికి తిరస్కరించడంతో పాటు చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా ఉచ్చరించను తన నోటి నుంచి అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించినటువంటి అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఒక సమాచారం. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, మంగ్లీ రథసప్తమి సందర్భంగా అరసవల్లి వెళ్ళారు. ఆ ముందు రోజు ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో మంగ్లీ పార్టిసిపేట్ చేశారు. మంగ్లీకి అవకాశం కల్పించారు. మంగ్లీ పాడటానికి అవకాశం కల్పించడంతో పాటు భారీగా రెవెన్యూ కూడా సమకూర్చారు అనేది ఒక సమాచారం. ఎవరు చేశారు ఇదంతా అంటే, తెలుగుదేశం పార్టీ టైగర్ లోక్సభలో అని పేరు తెచ్చుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఎర్రమనాయుడు గారి కుమారుడు. తెలుగుదేశం పార్టీ భావజాలం కానీ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ, తెలుగుదేశం పార్టీ విధానాలను కానీ పూర్తి స్థాయిలో 100కి 100% నరనరాన జీర్ణించుకుపోయినటువంటి లీడర్ ఆయన. మరి అలాంటి రామ్మోహన్ నాయుడు మంగ్లీని ప్రోటోకాల్ తోటి తనతో పాటు అరసవల్లి రథసప్తమి సందర్భంగా తీసుకెళ్లారు దేవాలయంలో. జనరల్గా అరసవల్లిలో రథసప్తమి రోజున ప్రోటోకాల్ దర్శనం జరగాలంటే అంత ఈజీ కాదు. ప్రోటోకాల్ దర్శనం అంటే మామూలు మినిస్టర్లకు ఎవరో కొంతమందికి లిమిటెడ్ పీపుల్ మాత్రమే అలాంటి దర్శనం లభిస్తుంది. అలాంటి దర్శనాన్ని మంగ్లీకి కల్పించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొత్త జనరేషన్లో టాప్ పొజిషన్లో కనిపిస్తున్నటువంటి లీడర్ రామ్మోహన్ నాయుడు. మరి ఆయన పక్కన మంగ్లీ ప్రోటోకాల్ దర్శనంకి వెళ్ళడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. గత 3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మంగ్లీకి లభించినటువంటి ప్రోటోకాల్ దర్శనం, మంగ్లీ పక్కన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉండడం, రామ్మోహన్ నాయుడు తోటి కలిసి మంగ్లీ వెళ్ళడం, మంగ్లీ రామ్మోహన్ నాయుడు పక్కనే వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చాలా అసంతృప్తి కలిగిస్తుంది. అందుకే గ్రూపుల్లో ఈ సమాచారాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు, రకరకాల రూపాల్లో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా తన నోటి నుంచి ఉచ్చరించనని చెప్పి ఆ రోజున మంగ్లీ చేసినటువంటి వ్యాఖ్య. ఒకవేళ బిజీ షెడ్యూల్ ఉంది, తనకు పాటలు పాడడం కుదరదు అని చెప్తే అది వేరే. కానీ ఆవిడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మాట కూడా నేను ఉచ్చరించను తన నోటి నుంచి అని చెప్పినటువంటి మాట తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని మంగ్లీ. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆవిడ పాటలు పాడినటువంటి సింగర్. అంతేకాదు 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్వీబీసీలో ఆవిడ నామినేటెడ్ పోస్ట్ని అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆవిడ కంఠాన్ని ఇచ్చారు మంగ్లీ. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఆవిడ వాయిస్ కూడా తోడైంది. సీన్ కట్ చేస్తే దానికి బహుమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీబీసీలో కీలకమైనటువంటి పోస్ట్ మంగ్లీకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి భారీగా పెద్ద ఎత్తున ఆవిడని ఆదుకున్నారు అని చెప్పి పొలిటికల్ వర్గాల్లో వినిపించేటువంటి టాక్. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు గారి ద్వేషి మంగ్లీ.
అలాంటి మంగళికి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇప్పుడు జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్. మరి ఇది చిన్న విషయం కావచ్చు, దానికి ప్రతిగా అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి అందరిని తరివేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇప్పుడు మంగళి ఇష్యూలో వ్యతిరేక ట్రోల్స్ కూడా చేస్తూ ఉంది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రయ్య అనేటువంటి ఒక కార్యకర్త జై జగన్ అనలేదని చెప్పి మెడ మీద కత్తి పెట్టి కోసారు. మెడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోసారు, మెడని కోసారు. ఆ విజువల్ ఇప్పటికి కూడా ట్రోల్ అవుతుంది, ఇప్పటికి కూడా ఉంది. జై జగన్ అంటావా లేదా అని చెప్పి, నా ప్రాణం పోయినా నేను ఆ మాటను జై చంద్రబాబు నాయుడు అంటూ ఆయన అన్నాడు. ప్రతిగా ఆయన మెడను కోసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు. మరి అలాంటి చంద్రయ్యకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ క్యాడరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మంగళి ప్రోటోకాల్ దర్శనం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం త్యాగాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు అనేక మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నిరాశ్రయులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టు బట్టలతోటి గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టికాలకి తట్టుకోలేక. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు మంగళికి ప్రోటోకాల్ దర్శనం ఇచ్చినటువంటి క్రమంలో ఏం చెప్తారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్మోహన్ నాయుడికి సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇది చిన్న విషయం కావచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి సంఘటన అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. కేవలం ఇదొక్కటే కాదు, 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి గారి ఎపిసోడ్ వచ్చింది, జోగి రమేష్ ఎపిసోడ్ వచ్చింది, అలాగే తులసిబాబు ఎపిసోడ్ వచ్చింది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి అభిమానులకి బెనిఫిట్స్, అలాగే ప్రాధాన్యతలు ఇచ్చినటువంటి సంఘటనలు అనేక తెర మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మనస్తాపం కలిగించే అంశాలు అయినప్పటికీ మంగళిది వీటన్నిటికంటే చాలా పెద్దగా కనిపిస్తోంది. మరి దీని మీద రామ్మోహన్ నాయుడు గారు అయితే ఇప్పటివరకు స్పందించలేదు. 1-2 రోజులు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అది పాత వీడియో అన్నారు. ఇప్పుడేమో కాదు అసలు వీడియో అనేది అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు? మంగళికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఆవిడ ఒక సింగర్, అనేక మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఒకళ్ళు మంగళి. మరి ఎందుకు మంగళికి ప్రోటోకాల్ దర్శనంతో పాటు కేంద్ర మంత్రి పక్కన వెళ్ళే అవకాశం లభించింది? దానికి కారణం ఏంటి? రామ్మోహన్ నాయుడు గారికి తెలియక చేశారా, తెలిసి చేశారా, లేదంటే ఆయన ఊహించకుండా ఇలాంటి పరిస్థితి వస్తుందని చేశారా? ఏ ఉద్దేశంతో మంగళిని పక్కన పెట్టుకొని ప్రోటోకాల్ దర్శనానికి ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర మంత్రి వ్యవహరించారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.